సుందర్ పిచాయ్ అందరికి తెలుసు. సో, అతను ఈరోజు ఒక మాట అన్నాడు. సో, ఏంటంటే న్యూస్ చూసిన వాళ్ళందరికీ తెలిసిపోయి ఉండొచ్చు. సో, గూగుల్ దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది. ఇఫ్ యూ లాంచ్ దట్ ప్రోడక్ట్ అది 75% ఆఫ్ కోడ్ రాసిస్తది. సో, ఐఎమ్ స్కేరింగ్ అబౌట్ ద జాబ్స్ అని చెప్పేసి అన్నాడు. ఓకే. ఫర్ సపోజ్ తను అన్నట్టుగానే 70% జాబ్స్ అన్నీ పోతే పోయాయి. ఫర్ సపోజ్ పోయాయి అనుకోండి. సో, ఆల్టర్‌నేట్‌గా దెర్ ఈస్ వన్ మోర్ ఫీల్డ్ అనేది పక్కాగా వస్తది. ఇండియాలో అయితే పక్కాగా వస్తది. వేరే ఫారిన్ కంట్రీస్‌లో మనకు తెలీదు. ఇండియాలో అయితే వస్తది. అదేంటంటే నేనైతే అగ్రికల్చర్ అనుకుంటున్నాను. బికాస్ ఇప్పుడు జనరేషన్ ఎవరైతే అగ్రికల్చర్ చేయట్లేదు. బట్ ఈ స్టడీ జనరేషన్ మొత్తం అగ్రికల్చర్ మీద పడ్డారు అంటే మన అగ్రికల్చర్ టాప్ లెవెల్‌లోకి వెళ్తుంది. బట్ ఇది ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఆలోచించేది. సో, సెకండ్ థింగ్ పక్కన పెడితే అతనన్నది నిజమా కాదా? అంటే నేనైతే ఐ డోంట్ అగ్రీ విత్ దోస్ వర్డ్స్. బికాస్ అది గనుక వస్తే లాట్ ఆఫ్ పీపుల్ విల్ ఇంపాక్ట్. సో, అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్‌గా దెర్ విల్ బి ఫైనాన్షియల్ క్రైసిస్ ఎస్పెషల్లీ ఇన్ ఇండియా. ఇండియా లాంటి కంట్రీస్‌లో. బికాస్ ఐటీ మీద చాలా మనకి చాలా రెవెన్యూ జనరేట్ అవుతది. చాలామంది ట్యాక్స్ పేయర్స్ కడతారు. బట్ ఇది కూడా పక్కన పెడితే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏఐ చేస్తుంది. ఏం చేస్తుంది? నువ్వు చెప్పే ప్రాంప్ట్‌ని నువ్వు కరెక్ట్‌గా ప్రాంప్ట్ ఇస్తే ఎగ్జాక్ట్‌గా ఇవ్వాలి. ఒక్క వర్డ్ మిస్ చేసినా గానీ అది కూడా మళ్ళీ 10 వర్డ్స్ మిస్ చేస్తది. ఓకే. ఫర్ సపోజ్ ఒక ప్రోగ్రామ్ రాసావు, టెస్ట్ చేయాలనుకుంటున్నావు. ఆ ఫైల్‌లో పర్టిక్యులర్ డేటా సరిగ్గా రాలేదు. సోర్స్ స్కీమాలు పంపించలేదు. దానికి ఎలా తెలుస్తుంది? తెలీదు. సమ్‌వన్ హ్యాస్ టు సీ దట్ డేటా అండ్ దే షుడ్ ఇన్ఫార్మ్ టు ద టీమ్ దట్ దెర్ ఈస్ నో డేటా అవైలబుల్ అని చెప్పేసి చెప్పాలి. సో, ఫైల్ వ్యాలిడ్ కూడా చేయొచ్చు. దేర్ ఆర్ సమ్ ఛాన్సెస్. బట్ అన్ని సినారియోస్‌లో అది చెయ్యలేదు. అన్ని సినారియోస్‌లో అది చేయలేదు. సో, అలా చేస్తే అన్నీ వెకేట్ అయిపోతాయి. అన్ని బిల్డింగ్స్, సిటీస్ అన్నీ ఇంటికి వెళ్ళిపోతారు అందరూ. అలా అయితే అనుకోను. ఇట్ విల్ క్రియేట్ న్యూ జాబ్స్ అయితే క్రియేట్ అవుతాయి. అది మాత్రం 100% షూర్. బట్ ఇంకొకటి ఏంటంటే ఎవ్రీ వన్ షుడ్ థింక్ ఇన్ దేర్ ఓన్ ప్రాస్పెక్టివ్. ఏదో ఇక్కడ ఒక సొసైటీలో ఒక రూల్ ఉంది, అదే ఫాలో అవ్వాలి, జాబ్, పెళ్ళి అలా కాకుండా మీరు కూడా కొత్తగా థింక్ చేయడం. యూ షుడ్ స్టార్ట్ థింకింగ్ ఇన్ దట్ ఫార్మాట్. ఓకే. ఇప్పుడు వచ్చే కొత్త వాళ్ళకైతే నేను ఎస్పెషల్లీ చెప్తున్నాను. జస్ట్ నాట్ వర్కింగ్ ఫర్ 20,000 or 30,000 విచ్ ఈస్ నాట్ గుడ్ యాక్చువల్లీ. సో, యా, అది నా ఒపీనియన్తో అది. సో, మీకేమైనా ఒపీనియన్స్ ఉంటే మీరు చెప్పండి, పర్లేదు.